యేసుక్రీస్తు నామంలో కూడికిలో చేరి వచ్చిన ప్రియులందరికి కూడా వందనాలు. నడిపిస్తున్న దేవుని సేవకులకు వందనాలు. అలాగే నడిపిస్తున్న ప్రియులు హనోకానికి వందనాలు. అలాగే సేవకులందరికీ కూడా వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలోంచి 12వ కీర్తన మనం చదువుకున్నాం. మొదటి వచనం, భక్తి గలవారు లేకపోయిరి, యెహోవా నన్ను రక్షించుము. భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, వెంకములాడు నాలుకలన్నిటినీ కోసివేయను. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందరు. మంచిదండి. ఈ ఉదయకాలం మనం చదువుకున్న వాక్యంలో 2వ వచనాన్ని నేను మాట్లాడాలని ఆశపడు. అందరూ ఒకరితో ఒకరు అబద్ధంలో ఆడుతున్నారు. అబద్ధం అనే మెసేజ్ ఎప్పుడు చెప్పే గుర్తుంది మీకు? ఒకరితో ఒకరు అబద్ధంలో ఆడు. పెంటపాడులో మెసేజ్ వచ్చింది కదా, అబద్ధములు ఆడుట. అబద్ధములు ఆడటం అనేది మనము ఒకరితో ఒకరు అబద్ధములు ఆడుతున్నాం అనే మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుంచి మనం ధ్యానం చేసాం. 4వ అధ్యాయంలో 25వ వచనంలో మాట్లాడుతూ, మనము ఒకరికొకరు అవయవమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాట మాని అనే మాట చెప్పాడు. అబద్ధములు ఆడకూడదు, అబద్ధాలను వినకూడదు కూడా. అబద్ధాలు ఆడకూడదు, అబద్ధాలు వినకూడదు కూడా. సో అబద్ధాలు ఆడుతున్న వారిని మనం గుర్తించగలగాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మనం చూస్తాము ఏమనంటే, నీవు దేవునితో అబద్ధం ఆడుతున్నావు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 4వ వచనంలో దేవునితోనే అబద్ధం ఆడుతున్నాం అంటే అబద్ధాన్ని పేతురు గుర్తించగలిగాడు. సో ఒక వ్యక్తి చెప్తుంది నిజమా అబద్ధమా అనేది మనం గలుగుతున్నామా లేదా? 12వ కీర్తనలో చెప్పినట్లుగా ఇందులో ఏదైనా మోసకరమైన మనస్సు ఏమైనా ఉందా అని సెన్స్ చేయగలుగుతున్నామా? సో అదే మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో 3లో అబద్ధాన్ని ఏమన్నాడంటే పరిశుద్ధాత్మను మోసపుచ్చుట అన్నాడు. ఇక్కడ 12వ కీర్తనలో భక్తి గలవారు లేకపోయారు అంటున్నాడు. ఎవరు? దావీదు. సో దీన్ని బట్టి చెప్పండి, భక్తి గలవారు మోసపుచ్చే మనస్సును, అబద్ధములాడే నాలుకను గుర్తిస్తారు. కాబట్టి ఒక వ్యక్తి అబద్ధం చెప్తున్నాడా, మోసకరమైన మనసుతో ఏమైనా మాట్లాడుతున్నాడా అనేది సెన్స్ చేయలేకపోతున్నామంటే అది మన భక్తిహీనత. ఎందుకంటే 12వ కీర్తనలో 2వ లైన్లో ఏమన్నాడంటే విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి అన్నాడు. విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోయిరి. ఇదే మాటని మనం ఆలోచిస్తే విశ్వాస్యత అని కూడా అర్థం ఉందన్నమాట. విశ్వాస్యత అంటే ఏంటంటే నమ్మకత్వం. మనము 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 29వ వచనంలో ఈ మాట మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తున్నట్లయితే,
గనుక మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము అనే దగ్గర ఏముందంటే బీ థ్యాంక్ఫుల్ అని ఉంది, బీ ఫెయిత్ఫుల్ అని ఉంది. అంటే విశ్వాస్యత అనేది నరుల్లో లేదన్నాడు. విశ్వాస్యత, భక్తి అనేది నరుల్లో లేదని చెప్తూ క్రింద అన్నాడు, అందరూ ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడుతున్నారు. సో అబద్ధములు ఆడుతున్నారు, మోసకరమైన మనసు కలిగి ఎచ్చకములు ఆడుతున్నారు. మరి నా వరకు నేను, మీ వరకు మీరు అబద్ధాలు ఆడుతున్నామా? ఈవెన్ మనకి లాస్ట్ వీక్ యాకో పత్రిక నుంచి భీమవరంలో వచ్చిన మెసేజ్ కూడా అది. అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా మన మాట ఉండాలని. అలా ఎప్పుడుంటుందో కూడా మనం వర్తమానంలో విన్నాం. ఏమని విన్నామంటే, ఎవరైతే భక్తి కలిగి జీవిస్తున్నారో, దేవుణ్ణి ఎరుగుతున్నారో, వారు దేవుణ్ణి ఎరిగే కొద్దీ లేదా దేవుణ్ణి ఎరుగుతున్నారు కాబట్టి వారు అబద్ధాలు ఆడరు అనే మాటను నేర్చుకున్నాం మనం. కాబట్టి ఈ ఉదయకాలం అబద్ధములు ఆడే తండ్రికి మనం పుట్టలేదు. యోహాను సువార్త 8:44 చెప్పాడు, మీ తండ్రి అపవాది, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని చెప్పాడు. కాబట్టి మన తండ్రి అబద్ధికుడు కాదు. మాత్రమే కాదు, అదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, మీరు అబ్రహాం సంతానం అంటున్నారు, కానీ మీ తండ్రి అబ్రహాం కాదు, అపవాది అని చెప్పాడు. అంటే ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయంలో అబ్రహాము సంతానం, అపవాది సంతానం, రెండు సంతానాల గురించి చెప్తున్నాడు. అబ్రహాము సంతానమైన మనం అబద్ధాలు ఆడకూడదు. అబ్రహాము సంతానమైన మనం అబద్ధాలు ఎందుకు ఆడకూడదు అంటే, అపవాది సంతానం అబద్ధాలు ఆడతారు. మనమందరం కూడా అబ్రహాం పిల్లలం కాబట్టి అబ్రహాం యొక్క సంతానము, అబ్రహాం యొక్క సంతానాన్ని ఆశీర్వదించే పెదవులు కలిగి ఉండాలి, నాలుకలు కలిగి ఉండాలి. మనము మోసం చేయలేం, ఆ నాలుగుతో మనము అబద్ధాలు ఆడలేం, హెచ్చుకములు ఆడలేం, మోసం చేయలేం, అబద్ధాలు ఆడలేం. ఒకవేళ ఎలా అనుకుంటున్నామా, మా నాలుకలు మావి, మా పెదవులు మావి అనుకుంటున్నామా? ఒకవేళ మనం అలాగే అనుకుంటే జీవమరణాలు నాలుక వశం. మనం ఏది మాట్లాడతామో అదే జీవిస్తాం. ఈ దినాల్లో మన నాలుకలో అబద్ధం ఉందా, మనం జీవించేది అబద్ధంగానే ఉంటుంది. ఈ దినాల్లో మన నాలుకలో మోసం ఉందా, మనం జీవించేది మోసంగానే ఉంటుంది. ఈ దినాల్లో మన నాలుకలో సత్యం ఉందా, మనం జీవించేది సత్యంగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నాలుకల చేత సాధించేదము అనే వచనం ఏం చెప్తుందంటే, నాలుకలోనే భవిష్యత్తు ఉంది. ఎందుకంటే ఫైనల్ గా మనము విశ్వసించిన వాక్యం వినినా ఫైనల్ గా మనం చేసేది ఏంటి? కన్ఫెషన్, ఒప్పుకోరు. సో మనం దేనికి ఒప్పుకుంటున్నాం, దేనికి మనం ఒప్పుకుంటున్నాం, లేదా మనం దేనికి లోబడుతున్నాం? ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, 16వ వచనంలో, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని, దేనికి మీరు లోబడుదరో దానికే దాసులు అన్నాడు. అంటే మనం దేనికి లోబడతామో దానికే దాసులం. దేనికి లోబడ్డాం? విధేయతకు లోబడ్డాం. విధేయతకు ఎలా లోబడ్డాం? యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవటం ద్వారా. కాబట్టి మనం ఏం ఒప్పుకుంటున్నామో అదే ఫైనల్. కాబట్టి మనం ఏది మాట్లాడుతున్నామో అదే మన జీవితంలో జరుగుతుంది. అందుకని మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ప్రాముఖ్యమైంది. మనం ఏం మాట్లాడుతున్నాం? అబద్ధం మాట్లాడుతున్నామా? అయితే మన జీవితం అబద్ధంగానే ఉంటుంది. మనం మోసం మాట్లాడుతున్నామా? అయితే మోసమే మన జీవితంలో ఉంటుంది. కానీ మన నాలుకతో సత్యం మాట్లాడుతున్నామా? సత్యమే మన జీవితంలో ఉంటుంది. ఎందుకంటే నాలుకల ద్వారా, పెదవుల ద్వారా మనము సాధించే వారంగా ఉన్నాం. సాధించే వారంగా అంటే సాగిపోయే వారంగా ఉన్నాం. సామెతల గ్రంథంలో అన్నాడు, పెదవుల చేత ఆదాయము అన్నాడు. అంటే
మనము మాట్లాడటాన్ని బట్టే కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్ముడు కార్యాలు ఎలా జరిగిస్తాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఏముంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో పరిశుద్ధాత్ముడు కార్యాలు ఎలా జరిగిస్తాడంటే ఆత్మ వలన మాట్లాడటం ద్వారా అని రాసి చూడండి. 12వ అధ్యాయం 3లో ఏముంది? దేవుని ఆత్మ చేత మాట్లాడుట అని ఉంది. దాన్నే పైన 2వ వచనం నుండి ఆలోచిస్తే అక్కడ నడిపించబడుట అని కూడా ఉంది. కాబట్టి నువ్వు ఏం మాట్లాడుతున్నావో అలాగే నడిపించబడతావు. ఆత్మ వల్ల నువ్వేం మాట్లాడుతున్నావో ఆత్మ చేత అలాగే నడిపించబడతావు. అందుకనే మనకి వాక్యం మనం ఎందుకు వింటాం? ఆత్మ దయచేయు మాటల కొరకే వింటాం. ఆత్మ దయచే ఆ మాటలు మనం మాట్లాడుతూ ఉండాలని వింటాం. ఆ మాటలు మనం మాట్లాడుతుంటుంటే ఆ జీవితంలోకి మనం వెళ్తా ఉంటాం. కాబట్టి లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లైఫ్ ఎక్కడుందంటే నాలుకలో ఉంది. సో నాలుక అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ నాలుక ఏం మాట్లాడుతుందా? అబద్ధం మాట్లాడుతుందా? అబద్ధాన్ని జీవిస్తాం. అది మోసం మాట్లాడుతుందా? మోసాన్ని జీవిస్తాం. అది ఇచ్చకాలు మాట్లాడుతుందా? ఇచ్చకములు మన జీవితంలో కనిపిస్తాయి. సో అందుచేత ఇక్కడ నాలుకతో ఏం మాట్లాడుతున్నా? ఎందుకంటే సువార్త అంటే 3 విషయాలు. వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది. రోమా 10:8, ద్వితీయోపదేశకాండం 30:14. కాబట్టి మీరు ఏం వింటున్నారనేది గొప్ప సంగతి కాదు. మనం మంచి శ్రేష్టమైన వాక్యాలు వింటున్నాం, దేవునికి స్తోత్రం. కానీ ఫైనల్ గా లెక్కించబడేది నువ్వు ఏం మాట్లాడుతున్నావు, వాట్ యు ఆర్ సేయింగ్. అదేమని చెప్పుచున్నది అని ఉంది కదా, రోమా 10:8లో ఉంది, అదేమని చెప్పుచున్నది. కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావు అనేది ప్రాముఖ్యమైనది. రోమాపత్రిక 3:4 నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు అన్నాడు. నీ మాటల్లోనే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకున్నప్పుడేగా దేవుడు నీతిమంతునిగా తీర్చాడు. అంటే ఫైనల్ గా దేవుడు తీసుకునేది ఏది? నీ మాటే. కాబట్టి ఫైనల్ గా తీసుకోబడేది మాటలే. మాటలు మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ఈ ఉదయకాలం ఆలోచించాలి. అబద్ధం ఆడటం అనేది అంత సులువుగా ఉండకూడదు. ఎందుకంటే మనం అప్పుడు నేర్చుకున్న పాఠం ఏంటంటే అబద్ధం ఆడటం కొరకు కూడా యేసు ప్రభు చనిపోయాడు. హెబ్రీ 2:2 ప్రకారం ప్రతి మనుషుని యొక్క అవిధేయత కొరకు ఆయన చనిపోయాడంటే ఈ ఇటీవల దినాల్లో రీసెంట్ గా మనం వింటున్న మెసేజ్ ఏంటి? ఆయన పుణ్య కార్యం వల్ల మనం జీవిస్తున్నాం, అంతే కదా. ఆయన చేసిన కార్యాన్ని బట్టి జీవిస్తున్నాం. అంటే అబద్ధం కొరకు క్రీస్తు చనిపోతే మనం జీవిస్తున్నాం. అబద్ధం కొరకు క్రీస్తు చనిపోయాడంటే అబద్ధం అంటే అది చిన్న విషయం కాదు, అది చిన్న పొరపాటు ఏం కాదు. కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించామా? అబద్ధం కొరకు కూడా క్రీస్తు చనిపోయాడంటే అది కూడా పాపమే అని గుర్తించామా? దాని కొరకు క్రీస్తు చనిపోయాడు కాబట్టి మనం జీవిస్తున్నామని గమనించాము. కాబట్టి అబద్ధం ఆడుతున్న ఎవరు జీవించట్లేదు. అబద్ధం ఆడేవారు ఎవరు జీవించలేదు. ఎందుకంటే శరీరానుసారంగా ప్రవర్తిస్తే ఏమవుతారు అన్నాడు రోమపత్రిక 8:13లో. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల మీరు చావవలసిన వారై ఉందురు అన్నాడు. అంటే మీరు అబద్ధం ఆడినప్పుడు మీరు చచ్చిపోతారు. చచ్చిపోవటం అంటే ఏంటంటే ఇంకా అబద్ధం ఆడుతున్నారంటే అక్కడ మీరు జీవించట్లేదని అర్థం. మనమేమనుకుంటాం? జాగ్రత్తగా మేనేజ్ చేసేసాంలే, ఆయన నమ్మేశాడులే అని మనం అనుకుంటున్నాం. కానీ నువ్వే చచ్చిపోతున్నావు. చనిపోతే కొనసాగినట్ట? చనిపోతే అభివృద్ధి చెందినట్ట? ద్వితీయోపదేశకాండం 8:1 ఉంది. మీరు బ్రతికితే అభివృద్ధి చెందినట్లు ఉంది. మరి అబద్ధములు ఆడితే అభివృద్ధి ఏమి చెందరు మీరు. అబద్ధాలు ఆడితే అభివృద్ధి చెందుతారా? హెబ్రీ పత్రిక 10:38 ప్రకారం జీవించుట అంటే ఏం రాశాడు? 12:1 హెబ్రీ పత్రిక కొనసాగుట. నువ్వు అబద్ధం ఆడితే కొనసాగుతావా? అబద్ధాలు ఆడేవాళ్ళు అభివృద్ధి చెందరు, అబద్ధాలు ఆడేవారు కూడా కొనసాగరు. ఎందుకంటే అబద్ధం ఆడుతున్నప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తిని మోసం చేస్తున్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ వ్యక్తిగతంగా శరీరాన్ని అనుసరించి ప్రవర్తించినందుకు నువ్వు అప్పుడు చచ్చిపోయావని అర్థం. ఆదాం ఎప్పుడు చచ్చిపోయాడు? తిన్న తర్వాత గంటకు చచ్చిపోయాడా? వెంటనే చనిపోయాడా? ఉం? వెంటనే చనిపోయాడు. నువ్వు పండు తిను దిన్నమునా అన్నాడు. పండు తిన్నాడు, చనిపోయాడు.
అలాగే శరీరం యాక్టివేట్ అయిన వెంటనే మనం చనిపోతాం. ఫ్లష్ యాక్టివేట్ అయితేనేగా మనం అబద్ధం ఆడేది. నేను ఎర్రపోతవరంలో వాక్యం ఒకటి చెప్పాను. ఫ్లష్ కి బాడీకి తేడా చెప్పాను. ఏం చెప్పాను అక్కడ వాక్యం అంటే, శరీరం నాది. ఇప్పుడు ఇప్పుడు మనం చదివిన వచనం అదే. పెదవులు మావి, నాలుకలు మావి అంటున్నారు. అట్లాగే శరీరం నాది, నా ఇష్టం అనుకుంటున్నావు కానీ నువ్వు ఒక బాడీలో ఉన్నావని మర్చిపోవద్దు. ఎందుకంటే శరీరం నీదే, కానీ శరీర కార్యాలు ఈ బాడీలో అవయవాలు. అంతే కదా. మీలో ఎవరైనా అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటే మీరేం తెలుసుకోవాలంటే, తప్పు నీదే, శరీరం నీదే, పెదవులు నీవే, నాలుకలు నీవే. కానీ మనమందరం ఒక బాడీగా ఉన్నాం కాబట్టి మీ అబద్ధాలు, మీ నాలుకలు మాకు అవయవాలు. కాబట్టి మీ వల్ల ఎంతో మందికి డిస్టర్బెన్స్ ఉంటది. ఇప్పుడు మీరు అబద్ధం ఆడారండి, ఎవరితో ఆడారు? అబద్ధం మీరు ఒక్కరే ఆడేసుకుంటారా? ఎవరితోటి ఆడారు. అప్పుడు మీరు ఎవరిని మోసం చేశారు? ఎవరినో మోసం చేశారు. ఇప్పుడు దీనివల్ల మొత్తం ఎంతమందిని మీరు డిస్టర్బ్ చేశారు చూసారా? డిస్టర్బెన్స్ అనేది రాకుండా ఉండదని యేసుప్రభు చెప్పేశారు. కాబట్టి మనం వీళ్ళ ద్వారా డిస్టర్బెన్స్ జరుగుతుంది అనేటప్పుడు మనం ఏం ఆశ్చర్యపోకర్లేదు. యేసుప్రభే చెప్పారు. మత్తయి సువార్త 18లో ఏం చెప్పారు? అభ్యంతరములు రాక తప్పవు అన్నాడు. కానీ ఎవడి వల్ల వస్తుందో వాడికి శ్రమ అన్నాడు. కాబట్టి డిస్టర్బెన్స్ అనేది అయితే రాకుండా ఉండదు. వస్తది. కానీ ఎవరి వల్ల వస్తుందో ఆ వ్యక్తికి శ్రమ వస్తది. ఎందుకు వస్తదంటే బాడీ పెద్దదైతే వస్తది. బాడీ ద్వారా జరిగే పని పెద్దదైతే వస్తది. బాడీ వేరు, ఫ్లెష్ వేరు. బాడీ అంటే ఒక బాడీ తీసుకుంటే ఆ బాడీకి ఒక వర్క్ ఉంటది. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 13లో క్రీస్తు శరీరం అన్న తర్వాత ఏముంది? పరిచర్య అని ఉంది. సో బాడీ ఉంటే దాని యొక్క వర్క్ ఉంటది. సో ఇప్పుడు బాడీ డిస్టర్బ్ అయితే వర్క్ డిస్టర్బ్ అయింది. అంటే మీరు ఇప్పుడు డిస్టర్బ్ చేసింది దేన్ని? పనిని డిస్టర్బ్ చేస్తున్నారు. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు తెలుసా? నా శరీరం నా ఇష్టం అనుకుంటున్నారు. నీ శరీరం నీ ఇష్టమైతే మరి ఒక శరీరంగా ఉంటాక నువ్వెందుకు క్రీస్తులో బాప్తిసం పొందావు? మనమందరం ఒక శరీరంగా ఉండటానికి ఏమయ్యామన్నాడు? ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందామన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఒక్క శరీరముగా ఉండుట కానీ ఫుట్ నోట్ లో రాశాడు. అంటే ఈ మినిస్ట్రీలో ఉంటాను, ఈ పరిచర్లో ఉంటాను, ఈ సహవాసంలో ఉంటాను అని చెప్పి నువ్వు ఈ పరిచర్లో జాయిన్ అయిన తర్వాత ఒక బాడీగా మనం ఉన్నప్పుడు నువ్వు అబద్ధాలు ఆడితే ఈ బాడీ వర్క్ ని పాడు చేయాలనే కదా. ఈ బాడీ వర్క్ గొప్పదైతే ఈ బాడీ వర్క్ ని పాడు చేసిన నిన్ను కూడా దేవుడు పాడు చేస్తాడు. దేవుని ఆలయమును ఎవడైనా పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? వాడిని పాడు చేస్తాడు. కాబట్టి నాలుకలు మావి అనొద్దు, పెదవులు కూడా మావి అనొద్దు. శరీరం నీదే, కానీ నీ శరీర కార్యాలు ఇక్కడ శరీర కార్యాలు అంటే వర్క్స్ ఆఫ్ ది ఫ్లెష్ అని ఉంది. శరీరమునకు అవయవాలు. ఇక్కడ శరీరం అంటే బాడీ, అవయవాలు అంటే మనమందరం ఒక బాడీ. ఈ బాడీ యొక్క అవయవాలుగా ఉన్నారు కాబట్టి మీ శరీరాన్ని యాక్టివేట్ చేయొద్దు. కాబట్టి మీ వల్ల వర్క్ డిస్టర్బ్ అయిపోయింది, పని పాడైపోద్ది. మీరు చూడండి, పని పాడైపోయిన తర్వాత ఆ వ్యక్తి కూడా పాడైపోతాడు. ఆ వ్యక్తే కాదు, ఆ వ్యక్తికి సహకరించిన వాళ్ళందరూ పాడైపోతారు. మనం అదే చూస్తాం. కోరహు, దాతాను, అభిరామ్ ఒక్కలే వాళ్ళ ముగ్గురికే జరిగిందా? లేదా అంతే, ఆ ముగ్గురితో ఏకీవించిన వాళ్ళు అందరూ దెబ్బతిన్నారు. సో ఇప్పుడు కూడా అంతే. దేవుని పనిని జరిగించే వాళ్ళందరూ ఆశీర్వదించబడతారు, పనిని పాడు చేసే వాళ్ళు అందరూ పాడవుతారు. ఈ పని గొప్పది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈ పని చాలా గొప్పది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాము, మేము హైదరాబాద్ వెళ్ళిన ప్రారంభంలో అప్పుడు కేవలం కొంతమంది మాత్రమే ప్రభువులో బలంగా ఉన్నారనమాట. మొన్న సతీష్ అన్నోళ్ళు లేకపోవటం ద్వారా నన్ను శ్రీధర్ అంకుల్ ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకొని తీసుకెళ్లారు. అంకుల్ ఫస్ట్ అసలు ఈ వాక్యం తెలియదు అంకుల్కి, కానీ వారు
ఈ పరిచర్య జరగటానికి వారు తమ ఇంటిని ఇవ్వటానికి ఇష్టపడ్డారు. మంజులత ఆంటీ వాళ్ళ హస్బెండ్ శ్రీధర్ అంకుల్ ఇవ్వటమే కాదు, సిస్టర్ గారు చెప్తా ఉంటారన్నమాట, మనం పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టకూడదు, నువ్వు వచ్చే నెలలో అన్ని ఫ్లైట్ టికెట్స్ ముందే తీసేయమని చెప్తారు అంకుల్, ఆయన కార్డు ఇచ్చి. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మొన్న అంకుల్ ఇలా అంటున్నాడు అనమాట మీటింగ్ అయ్యాక, బాబు లైవ్ ఎంతమంది చూస్తున్నారో అందరినీ లైక్ కొట్టమని చెప్పు, అందరినీ షేర్ చేయమని చెప్పు, మన మెసేజ్ ఇంకెక్కువ మందికి వెళ్ళాలని చెప్పారు నాకు. అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు పరిచర్య ఎలాగూ చేస్తే అభివృద్ధి చెందిద్ది. మళ్ళీ అంటున్నారు, మన మే నెల మన మీటింగ్స్ వచ్చేటప్పటికి వాతావరణాన్ని దేవుడు చల్లబరుస్తున్నాడమ్మా అని చెప్పారు. అంటే ఆయనకి చాలా హాస్టల్స్ ఉన్నాయి, ఆయనకి చాలా పని ఉంది, ఆయన పని చాలా ఆయనకు ఉంది, దేవుని కృపను బట్టి వెల్ సెటిల్డ్. అయినా కూడా వాళ్ళు దేవుని పని గురించి ఆలోచిస్తున్నారు. పని కట్టుకొని మన గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు, పని ఎలా చేయాలని. ఇటీవల రీసెంట్ గా ఓ బ్రదర్ డ్రైవింగ్ వస్తున్నారు, మీకు తెలుసు చాలా మందికి. అయితే నేను పేరు చెప్పను, మన పరిచయలో ఒక సహోదరి ఒక మెసేజ్ పెట్టారనమాట. ఏమనంటే, ఆ బ్రదర్ కి జాబ్ వస్తే మళ్ళీ డ్రైవింగ్ ఆగిపోయి వెళ్ళిపోతారు కదా, ఆ కొంత కొంత అమౌంట్ కలెక్ట్ చేసి ఆయనకి మనమే శాలరీ ఇస్తే ఎలా ఉంటదని నాకు మెసేజ్ పెట్టారు. అంటే మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుని పని ఎలా జరగాలని చాలా మంది ఆలోచిస్తున్నారు. నేను చెప్పను కానీ, కరీంనగర్ లో ఫస్ట్ అమౌంట్ ఎవరిచ్చారు కాన్ఫరెన్స్ కి? మీకు తెలుసు, పైకి పేరు చెప్పకండి. ఫస్ట్ అమౌంట్ ఎవరు ఇచ్చారో చూడండి. ఇప్పుడు మళ్ళా ఈ హైదరాబాద్ కాన్ఫరెన్స్ కి 50,000 రూపాయలు ఆ బ్రదర్ ద్వారా వచ్చిన వాళ్ళు ఇచ్చారు. అంటే లాస్ట్ టైం కరీంనగర్ కి ఎవరు ఇచ్చారో ఆయన ద్వారా వచ్చిన ఆయన ఇప్పుడు ఇచ్చాడు. అంటే మీరు పరిచర్య పట్ల దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆలోచించండి. దీన్ని బట్టి మనం ఏం ఆలోచన చేయాలంటే, పని చాలా గొప్పది. సో పనికి సహకరించే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే నా శరీరం, నా పెదవులు, నా నాలుకలు నేను అబద్ధమాడినా ఏం కాదు అనుకుంటే, నీ అబద్ధాలు ఎంతమందికి నువ్వు వినిపిస్తున్నావు, దానివల్ల వాళ్ళు ఎంతమందికి వినిపిస్తున్నారు, దీనివల్ల పనిని ఎంత డిస్టర్బ్ చేస్తున్నారు, దీనివల్ల నీకు వచ్చే హాని ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే శరీర కార్యాలు, నేను ఎర్పత్వరంలో చెప్పాను ఈ వాక్యం, శరీర కార్యాలు నీ శరీరమే, కానీ అవి వేటికి అవయవాలు, ఏ బాడీకి అవయవాలు. కాబట్టి ఇక్కడ ఉన్న మీరు అందరం మనం ఒక బాడీలో ఉన్నామని గుర్తుపెట్టుకోండి. ఇంకోటి చెప్తాను, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లో జాయిన్ అయినప్పుడు జాయినింగ్ లెటర్ ఉంటది. చెప్పండి. రిజైన్ చేసేటప్పుడు రిజైన్ లెటర్, మీరు ఎప్పుడైనా వెళ్ళిపోయేటప్పుడు అఫీషియల్ గా లెటర్ రాసి కూడా వెళ్ళిపోవాలి. అండ్ ఎందుకు అంటే, ఆ లెటర్ చదవాలి ఇప్పుడు, ఆ పత్రిక చదవాలా. ఎందుకంటే ఫలానా డాక్టర్నల్ గా తేడా వచ్చింది, సిద్ధాంతపరంగా తేడా వచ్చింది, లేకపోతే వ్యక్తుల యొక్క ప్రవర్తన వల్ల నాకు నచ్చలేదు నేను వెళ్ళిపోతున్నానని చెప్పాలి. కానీ మీరు వచ్చినప్పుడు అఫీషియల్ గా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అఫీషియల్ గా అంటే, మీరు వచ్చినప్పుడు మీకు ప్రార్థన ఇచ్చి, మీకు వాక్యం ఇచ్చి, మిమ్మల్ని పరిచయం చేసి ఇంత చేసిన తర్వాత ఇంత అఫీషియల్ గా వెల్కమ్ చెప్పినప్పుడు మీరు అలాగే వెళ్ళాలి. ఇప్పుడు జనన ధృవీకరణ పత్రం ఉంటది, చెప్పండి, మరణ ధృవీకరణ పత్రం ఉంటది. జనన ధృవీకరణ పత్రం ఉంది కానీ చాలా మందికి మరణ ధృవీకరణ పత్రం లేదు. అంటే నేను చచ్చిపోయినని నువ్వు చెప్పుకొని వెళ్ళిపోతారా ఏంటి? నువ్వు ఎందుకు వెళ్ళిపోయావో తెలియక కారణాలు తెలుసుకునే వాళ్ళు తెలుసుకొని ఆ కారణాలు అందరికి స్ప్రెడ్ చేస్తారా? దీనివల్ల ఎంత పనిని డిస్టర్బ్ చేయాలని పూనుకుంటున్నారు. దేనికి ముందు జరుగుతుంది ఇదంతా? ఇదంతా కాన్ఫరెన్స్ కి ముందే జరుగుతుంది. మీరు ఆలోచించండి, ప్రతి కాన్ఫరెన్స్ కి ముందు డిస్టర్బెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ ఎవరి వల్ల వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా దెబ్బలు ఉంటాయి, సహకరించే వాళ్ళు కూడా. అందుచేత మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. గొప్ప పని మన ముందు ఉంది. ఈ పని ముందు ఉందంటే ఈ బాడీని డిస్టర్బ్ చేయడానికి ఎవరో ఒకరు శరీరం పనిచేస్తుంది. ఆ శరీరం నీది కాకుండా చూసుకో, అంతే చాలు. ఎందుకంటే దేవుని పని ఆగిపోదు. భానుశ్రీ అన్నని అడగండి, ఉన్నాడా భానుశ్రీ అన్న? ఏనా జనవరి 10 రాత్రి ఏం జరిగింది చెప్పు. ఉం? జనవరి 10 రాత్రి ఏం జరిగింది తెలుసా మీకు? 2023 జాన్పాల్ పార్వతీపురం ఉన్నాడు కదా అప్పుడు కూడా. నువ్వు ఉన్నావా? రాత్రి లేవనుకుంటా, ఉదయం వచ్చినట్టున్నా.
యానంలో అంటే ఎంత బలంగా దెయ్యం వచ్చిందంటే ఆ రోజు మీటింగ్ సక్సెస్. ఆ రోజు నేను చెప్పిన వాక్యం లోకాసు వార్త 15 అధ్యాయంలో చెప్పి, ఆశీర్వదించబడిన వాడ బయట ఎందుకున్న లోపలికి రా, అది మెసేజ్. ఆ రోజు దెయ్యం వచ్చినప్పుడు ఆ దెయ్యం ఏమనిందంటే, మీరు అర్జెంట్గా కాన్ఫరెన్స్ హాల్ ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పి. వెళ్ళిపోండి, నేను మీటింగ్స్ జరగని ఈ సంవత్సరంలో నిన్ను అంతం చేస్తాను అందని అన్నది. మీరు ఇలా ఆలోచిస్తే ప్రతి కాన్ఫరెన్స్ కి ముందు అసలు అన్నిటికంటే మ్యాక్సిమం డిస్టర్బెన్స్ ఎక్కడ జరిగింది? తణుకులో జరిగింది. తణుకు కాన్ఫరెన్స్ లో జరిగింది. మొన్న కూడా మా స్థానిక సంఘ సహోదరి వచ్చి చెప్తుంది, అమ్మా తణుకు కాన్ఫరెన్స్ లో చాలా భయంకరంగా ఉన్నారు యవనస్తులు అని చెప్పింది నాకు. ఒక సహోదరి చెప్పింది. అంటే కాన్ఫరెన్స్ లో ఖచ్చితంగా దుష్టుడు పనిచేస్తాడు, లేదా ముందానే పనిచేస్తాడు. కానీ మనం చూసిన రిజల్ట్ ఏంటంటే, మొన్న కొంతమంది సాక్ష్యాలు చెప్పారు. మధుజోయల్ గారు తణుకు కాన్ఫరెన్స్ ద్వారానే వచ్చారు. తమ్ముడు సుమంత్ తణుకు కాన్ఫరెన్స్ ద్వారానే వచ్చాడు. ఇంకా ఎవరి పేర్లో చెప్పారు. భువనేశ్వర్. భువనేశ్వర్ సిస్టర్ తణుకు కాన్ఫరెన్స్ ద్వారా వచ్చింది. అంటే ఒక బలమైన ఆయుధాలు మనకు ఆ కాన్ఫరెన్స్ లోనే వచ్చాయి. కాబట్టి సాతానుగాడు ఎక్కడ మాక్సిమం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనుకుంటాడో అక్కడ దేవుడు గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు జరిగిస్తాడు అనమాట. అన్నా వాయిస్ వినపడుతుందా? బ్రేక్ అవుతుందా? వినపడుతుందండి. బాగుంది బాగుంది. కాబట్టి ఈ ఉదయకాలం మనం చాలా ఆదరణ కలిగి ఉండాలి. ఎందుకంటే తెలంగాణలో కాన్ఫరెన్స్ అని మనం ప్లాన్ చేసుకున్నాం. సో ఫస్ట్ కాన్ఫరెన్స్ 100% సక్సెస్ అయింది. ఇప్పుడు సెకండ్ది చాలా ఘనంగా జరగబోతుంది. అందుకనే దానికి ముందు మీ శరీరం పనిచేయకుండా మీరు చూసుకోండి చాలు. నాలుకలు మావి అనుకోవద్దు, నాలుకలు నీయే, పెదవులు కూడా నీయే. కానీ నువ్వు ఆడే అబద్ధాలు, ఎవరితో మాట్లాడుతున్నావు, అవయవాలు నీ కాదు, మా శరీరాన్ని. మా శరీరం అంటే మనం అందరం ఒక శరీరం. నీ శరీర కార్యాలు ఈ శరీరానికి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. నీ వల్ల కొందరు కలవరపడుతున్నారు, నీ వల్ల కొందరు డిస్టర్బ్ అవుతున్నారు. కాబట్టి నీ వల్ల డిస్టర్బెన్స్ రానియద్దు. నేను చెప్పేది ఏంటంటే స్వీట్ వార్నింగ్ ఈ ఉదయం ఏంటంటే, నీ వల్ల ఈ పరిచర్లు ఎవరికి డిస్టర్బెన్స్ వచ్చి నిన్ను ఊరుకోడు దేవుడు. ఎందుకు ఊరుకోడంటే ఈ పని చాలా గొప్పది. చెప్పే కదా, నువ్వు ఒక్కడవే లేవు. హైదరాబాద్ ఉంది, తెలంగాణ ఉంది, రాయలసీమ ఉంది, ప్రభు కృపను బట్టి నార్త్ ఇండియా ఉంది. ఈ మినిస్ట్రీ గోల్ చాలా పెద్దది. ఈ మినిస్ట్రీ ఒక లోకల్ గా ఒక ప్రాంతంలో జరగట్లేదు. జరిగితే అసలు ఈ ఉదయకాలం మనం జూమ్ పెట్టుకుంటే ఎంతమంది ఎందుకు జాయిన్ అవుతారు? పోనీ మనకు వస్తున్న రెవల్యూషన్స్ ఏమైనా చిన్నయా? ఫస్ట్ ప్రేయర్ చేసిన ఆనంద్ అన్న ప్రార్థన ఏనండి, మీరు తెలుస్తుంది. అంటే ఆయన ప్రార్థన చేసేటప్పుడు ప్రతి వర్తమానం చెప్పి ప్రార్థన చేస్తాడు. అంటే ఈ దేవుని ఆత్మ ఏం మాట్లాడుతున్నాడు ఈ మధ్యలో. సో మీరు దాన్ని బట్టి అయినా ఆలోచించారు, వస్తున్న రెవల్యూషన్ బట్టి అయినా ఈ పరిచర్య ఎంత గొప్పది అనేది మీరు ఆలోచన చేస్తే అప్పుడు ఈ పరిచర్యను నేను డిస్టర్బ్ చేయకూడదు అని మీరు అనుకుంటారు. మీరు అనుకుంటే చాలు. ఎందుకంటే మీకు దీనివల్ల ఆశీర్వాదమే వస్తుంది. మీకు రెవల్యూషన్ పెరుగుతుందండి. ఇప్పుడు దీనికి ఏదైనా మేలు చేశారనుకోండి, మీ రెవల్యూషన్ పెరిగితే మిమ్మల్ని ఎక్కువ మంది వాడుకుంటారు. ఇప్పుడు ఎవరైనా ఎందుకు పిలిచి వాడుకుంటున్నారు? ఆయన నిలబడితే తల తినేస్తున్నాడండి అని అంటారు కొంతమందిని. సో వాళ్ళని వాడడానికి ఎవరు ఇష్టపడరు. కానీ నిలబడితే ప్రయోజనకరమైన మాటలు వస్తున్నాయండి అన్నప్పుడు నిన్ను ఎవరైనా పిలిచి వాడుకుంటారు. ఈ పరిచర్లు ఇంకా వాడబడే వారి సంఖ్య పెరగాల. ఎందుకంటే చాలా మినిస్ట్రీ పెరిగిపోతుంది కదా. వాడబడే వారి సంఖ్య పెరగాలంటే నువ్వు నిలబడుతున్నప్పుడు నీకు వాక్ శక్తి రావటం అందరు గమనించాల. అపోస్తలులు 2:4. అప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ సంప్రదిస్తారు. బ్రదర్ మీరు మాట్లాడుతుంటే చాలా ప్రయోజనంగా ఉంది, మీరు ఖచ్చితంగా రావాలని కోరుకుంటారు. అర్థమైందండి? కాబట్టి ఆ, ఈ ఈ బాడీకి నువ్వు మేలు చేస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు. నీ రెవల్యూషన్ లెవెల్ పెంచేస్తాడు. అప్పుడు నీకు మేలు కలుగుతుంది. అంతేగాని దీనికి హాని చేస్తే దేవుడు చూస్తాడు అని మాత్రం మీరు అనుకోవద్దు. ఏం చెప్పాడు తుయితేర సంఘంతో? మంచం పట్టిస్తానని చెప్పాడు. ఈ వర్తమానం నేను ఎక్కడ చెప్పానో తెలుసా మీకు ఎవరికైనా? నేను ఈ ఉదయకాలం ఎక్కడెక్కడ ఏ మెసేజ్ చెప్పాను కూడా చెప్తున్నాను మీకు. ఎందుకంటే నేను ఏ మెసేజ్ చెప్పినా అనా కుమారదేవలో చెప్పినట్టున్నారు. పెంటపాడులో చెప్పాను. వెంటపడి. పెంటపాడులో సభలు కాదు, మందిరం పక్కన జరిగిన మీటింగ్స్ లో చెప్పాను. ఒకసారి మీరు అడగండి కావాలి. అంటే నేను ఇప్పుడు ఎర్పోతవరం అన్నాను కదా,
అక్కడ నిజంగా చెప్పేం లేదా ఆ సేవకుడిని అడగండి. పెంటపోడు అన్నాను అక్కడ నిజంగా చెప్పేం లేదా అడగండి. యానం అన్నాను నిజంగా అక్కడ అంటే ఎక్కడ ఏ మెసేజ్ చెప్పాను అనేది ఎందుకు గుర్తుంటే అవి తర్వాత సంభవించినాయి. సంభవాల ద్వారా ప్రభు వాక్యాన్ని స్థిరపరుస్తాడు. కాబట్టి మంచం పట్టించే పని కూడా దేవుందే. మరి దేవుని పని పాడవుతున్నప్పుడు వారిని ఉండనిస్తున్నారు మీరు. ఉండనియొద్దు. దేవుని పని ఎవరైతే పాడు చేస్తున్నారో వాళ్ళు మీ ద్వారా ఉనికిలో ఉండటానికి ఇష్టపడుతున్నారు. మీరు ఎందుకు ఉండనిస్తున్నారు వాళ్ళని? వాళ్ళని గ్రహించి వాళ్ళు మీరు కూడా మీ మనసులో వెలివేయాలి కదా. ఇప్పుడు లోతు సంతానం నెఫీలీలా? లోతు సంతానం నెఫీలీలా? లోతు సంతానం నెఫీలీలు కాదు. అవును. నెఫీలీలను ఉండనిచ్చారు. మోయాబీలు గాని, అమ్మోనీయులు గాని, ఏదోమీయులు ఈ ముగ్గురు యాషావు సంతానం, అలాగే లోతు సంతానం. వీళ్ళిద్దరూ కూడా నెఫీలీలను ఉండనిచ్చారు. నెఫీలీలు ఎవరు? ఇశ్రాయేలీలకు శత్రువులు. కాబట్టి మనకి శత్రువులు ఉంటారు, మన శత్రువులను ఉంచేవారు కూడా ఉంటారు. ఇక్కడ చెప్పింది ఏంటంటే ఆ స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అని ఉంది. చదువుకోండి ప్రకటన 2:20. ప్రకటన 2:20 చదువుకోండి. ఆ స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అంటే అర్థం ఏంటి? ఆ డిస్టర్బెన్స్ నువ్వు ఉండనిచ్చుచున్నావు, ఆ అభ్యంతరాన్ని నువ్వు ఉండనిచ్చుచున్నావు. ఎందుకు ఉండనివ్వాలి? ఇప్పుడు మా సంఘాన్ని ఒకళ్ళు డిస్టర్బ్ చేశారండి, వాళ్ళు మీరు పిలుచుకొని వాడుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి? మీరు ఉండనిస్తున్నారనే కదా. మరి ప్రభు చూస్తాడా? ఊరుకుంటాడా? కాబట్టి ఇటువంటి వాటిని ఎంటర్టైన్ చేయొద్దు, ఎంకరేజ్ చేయొద్దు. ఈ పరిచర్య ద్వారా అనుదిన పని జరుగుతుంది. మీరు చూడండి అపోస్తల కార్యాల గ్రంథంలో యెరూషలేములో ఉన్న సంఘం ద్వారా అనుదినం పరిచర్య జరుగుతుంది. అదే మోడల్లో జగన్నాథపురం సంఘంలో కూడా పని ప్రారంభించబడి అనుదినం పరిచర్య జరుగుతుంది. మీరు చదవండి ఇక్కడ అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో ఏముంది? మొదటి వచనంలో అనుదిన పరిచర్య అని ఉంది. అనుదిన పరిచర్యను ఏమంటారు? డైలీ మినిస్ట్రీ. మన మినిస్ట్రీ ఏంటండి? వీక్లీ మినిస్ట్రీయా? డైలీ మినిస్ట్రీ. డైలీ మినిస్ట్రీ జరుగుతున్న సంఘంలో మీరు ఉన్నారు. డైలీ మినిస్ట్రీ జరుగుతున్న సంఘం గురించి 5వ అధ్యాయంలో ఏమని తెలుసా? 36వ వచనంలో కొంచెం క్రిందకు వస్తే ఏమనుందంటే 38లో ఈ మనుషుల జోలికి పోవద్దు అని ఉంది. సో డైలీ మినిస్ట్రీ జరుగుతున్న మినిస్ట్రీ జోలికి పోవద్దు. ఎందుకంటే డైలీ మినిస్ట్రీ జరగటం అనేది ఇట్స్ నాట్ న్యాచురల్. అది సాధారణమైన సంగతి కాదు. మైకులు మనమే కట్టుకోవాలి, మనమే పాటలు పాడుకోవాలి, మనమే వాక్యం చెప్పాలంటే కష్టం. డైలీ మినిస్ట్రీ జరుగుతుందంటే అర్థం ఏంటి? దెర్ ఆర్ సో మెనీ కోవర్కర్స్ విత్ అస్. చాలా మంది జత పని వారు ఉన్నారు మనకి. నేను చెప్పనా? స్థానిక సంఘంలో బయట మీటింగ్ అంటే భోజనాలు వండే యవనస్తులు ఉన్నారు, పాటలు పాడే యవనస్తులు ఉన్నారు, వాక్యం చెప్పగల యవనస్తులు, ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారు పనిలో. ఎవరి పెట్రోల్ వాళ్ళే పోసుకొని మీటింగ్స్కి వస్తున్నారు. మరి అనుదిన పరిచర్య జరుగుతున్న సంఘం జోలికి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అని నేను ప్రేమతో చెప్తున్నానంటే అపోస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే ఇది దేవుని వలన కలిగితే మీరు వ్యర్థపరచలేరు. ఎప్పుడైనా ఈ పరిచర్యలో జూమ్ మీటింగ్ ఆగిపోవటం మీరు చూసారా? మ్యాగజైన్ మినిస్ట్రీ ఆగిపోవడం చూసారా? కొత్త కొత్త పాటలు రాకపోవటం మీరు చూసారా? కొత్త కొత్త రెవల్యూషన్స్ రాకపోవడం మీరు చూసారా? ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు చెప్పండి సాక్షి. చూసారా? చూడలేదు కదా అంటే దీన్ని మీరు వ్యర్థం చేయలేరు. అలా కాదు, ఇక్కడ ఇంకో మాట ఉంది. మీరు దేవునితో కూడా పోరాడుతున్నారు. దేవునితో పోరాడితే ఏమైంది కదా. నేను మొన్న 2 సాక్ష్యాలు పెట్టాను కానీ పెట్టినట్టు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నాగిని సిస్టర్ ఉంది కదా, చెల్లి ఉంది కదా, ఈ చెల్లి చీరాల దగ్గరలో ఉంది. తను కదలలేదు, కాళ్ళు లేవు, ఇంట్లోనే ఉంటది. ఇంకో బ్రదర్ ఉన్నాడు మన మినిస్ట్రీలో, కాళ్ళు లేవు, కదలలేడు, ఒకే రూమ్ లో ఉంటాడు. ఆయన మహేష్ బ్రదర్. ఆయనేమో తెలంగాణ పెద్దపల్లిలో కరీంనగర్ పక్కన ఉంటాడు. ఈ చెల్లి ప్రకాశం జిల్లా, ఆయన కరీంనగర్. ఇంట్లో నుంచి వాళ్ళని ఎవరైనా ఎత్తుకొని తీసుకెళ్తే తప్ప వాళ్ళు లేవలేరు. అలాంటి వాళ్ళు ఈ రోజు ప్రతిరోజు దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్ అంటే బికాస్ ఆఫ్ దిస్ రెవల్యూషన్. ఆయన 3,000 రూపాయలు కారు పెట్టుకొని కరీంనగర్ మీటింగ్స్కి వచ్చి స్టేజ్ మీద సాక్ష్యం చెప్పాడు. ఏం చెప్పాడు అన్నారుగా? సాక్ష్యం ఎంతమంది అన్నారు నాకు తెలియదు, మళ్ళీ అనండి కావాలి. సాక్ష్యం ఏం చెప్పాడు తెలుసా? నేను ఆ 4 గదుల మధ్యలో భయంకరమైన వ్యసనాలకు నేను లోబడిపోయాను, చాలా భయంకరమైనవన్నీ చూస్తూ బతికాను. కానీ విడుదల ఎవరి ద్వారా కలిగింది? ఈ చెల్లి ద్వారా కలిగింది. మౌనిక ఎవరు? మా మా
స్వగ్రామే, మా హెప్సిబా మా చెల్లితో పాటు చదువుకుంది ఆ అమ్మాయి. కానీ తను ఎక్కడి నుంచి ఎఫెక్టివ్ గా అక్కడ పనిచేసింది. అంటే ఒకరి ద్వారా ఒకరు క్షేమం కలగాల, ఒకరి ద్వారా ఒకరికి విడుదల కలగాల. ఈరోజు దాని ఫలితం ఏంటి? కాళ్ళు చేతులు ఉన్న మనమే చచ్చిపోతే బాగుంటది, ఎందుకు వచ్చి నీ బతుకు అనుకుంటున్నాం. కానీ వాళ్ళకి ఆ డిప్రెషన్ లేదు, వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు ఇంకా వచ్చి సాక్ష్యం చెప్పి కొంతమందిని బలపరచాలని అనుకుంటున్నారు. నాగిని చెల్లి అయితే చెప్తుంది, అన్నయ్య నాకు ప్రతి వర్తమానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు అని చెప్పి ఫోన్ చేసి మొన్న. అంటే అనుదిన పరిచర్య జరుగుతున్న సంఘం. పెదవులు నాయి, నాలుకలు నాయి, నేను ఏదైనా మాట్లాడేస్తానని నువ్వు అనుకోవద్దు. ఎందుకు అనుకోవద్దు అంటే, నాలుకలు నీవే అయినా కూడా నీ అబద్ధాలు నువ్వు ఎవరితో ఆడుతున్నావో అవి క్రీస్తు శరీరానికి అవయవాలు. ఎంతమంది ఆదివారం ఆదివారం రొట్టె విరుస్తున్నారు మీ సంఘంలో? విరుస్తున్నారు లేదా? ఎన్ని రొట్టెలు విరుస్తున్నారు? ఒకటే రొట్టె కదా. అంటే అర్థం ఏంటి? మనందరం ఒక శరీరం. ఒక శరీరం అన్నప్పుడు ఒకరికొకరు అవయవాలు అయి ఉన్నాం. కాబట్టి మీ శరీరం యాక్టివేట్ అయ్యి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి. ఎందుకంటే దేవుని పని మీ వల్ల పాడవ్వకూడదు. అయితే మాత్రం దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయంలో ఏం రాశాడంటే, ఉమ్, 5వ వచనంలో చెరపట్టండి అన్నాడు. చెరపట్టండి అంటే ఇంగ్లీష్ లో ఏముంది? అరెస్ట్ అన్నాడు. అరెస్ట్ అంటే వాడిని పట్టుకోండి అన్నాడు. కాబట్టి దేవుడు పట్టుకుంటాడు. కొంతమంది అడుగుతుంది ఏంటంటే, మాకు ఎందుకు భాషలు రావట్లేదని. భాషల వరం ఎందుకు వస్తుంది నీకు? వరం కలిగిన పనికి నువ్వు వ్యతిరేకంగా వెళ్తే నీకు వరం రాదు. వరంతో జరిగే పనిని పాడు చేసే వాళ్ళకి ఆ కృపావరం రాదు. ఫస్ట్ నువ్వు అది క్లియర్ చేసేయి. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో ఏమన్నాడు? ఈ నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కాబట్టి ఈ కార్యమందు నీకు పాలు పంపులు ఉండవు అన్నాడు. ఈ వరములో నీకు పాలు పంపులు కావాలంటే నువ్వు ఖచ్చితంగా వరం కలిగిన పరిచర్యకు వ్యతిరేకంగా వెళ్ళొద్దు. కొంతమంది భాషలు వస్తున్నాయని చెప్పి పలికే భాషలే మాట్లాడేసి వరం అంటున్నారు. అబద్ధాలు ఆడొద్దు. ఈ అబద్ధం అసలు సంఘంతో ఆడొద్దు. దేవుని పని పాడు చేసే వాళ్ళు ఎవరికి భాషల వరం రాదు. ఎందుకు రాదంటే, భాషల వరం అనేది ఎట్లా వస్తుందో చెప్తాను మీకు. భాషల వరం మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు పడతా ఉంటది. అంతకుముందు మీరు మాట్లాడిన అదే భాష మాట్లాడరు మీరు. దానిలో నూతనత్వం అనేది వస్తుంది. కాబట్టి భాష మాట్లాడితే ఏదో జరిగిద్ది అనుకోవద్దు. భాషలు మాట్లాడితే ఏది జరగదు. ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు భాషలు మాట్లాడటం జరుగుతుంది కదా. భాషలు మాట్లాడటం అంటే మీరు ఈ ఈ ఈ వర్డ్స్ మాట్లాడితే సంథింగ్ జరుగుతుంది అనుకోవద్దు. ఆత్మ నా మీదకి వచ్చినప్పుడు భాషలు మాట్లాడటం జరుగుతుంది, అప్పుడు కార్యాలు జరుగుతాయి అనుకోవాలి. కానీ అంతేగాని మనం ఏదో ఇంతకు ముందు మాట్లాడి గ్రాంటెడ్ గా మనం నాలుగుతో మాట్లాడితే ఆత్మ నా మీదకి వస్తాడు అనుకోద్దు. ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఇచ్చేది వాక్శక్తి భాషలు. కాబట్టి నేను భాషతో మాట్లాడేస్తున్నాననే ధైర్యం వద్దు. ఆ ధైర్యం ఉండి దేవుని పనిని పాడు చేయొద్దు. ఎందుకంటే దేవుని పని పాడు చేసే వాళ్ళకి ఈ వరం రాదు. సో అందుచేత వరము కావాలి అంటే వరంతో జరిగే పనిని గనపరచండి. మీ హృదయంలో దాన్ని హీనపరచొద్దు మేకాల్లాగా. దాన్ని గనపరచండి. దాన్ని మీరు ఎంత గనపరుస్తారో అంత ఎక్కువ టంగ్స్ వస్తాయి మీకు. మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు కూడా. టంగ్స్ ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయంటే బికాస్ యు ఆర్ సపోర్టింగ్ ద మినిస్ట్రీ. ద మినిస్ట్రీ విచ్ ఈస్ గోయింగ్ టు బి లెడ్ బై ద గిఫ్ట్. నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తే నీకు ఇంకా ప్రభు గిఫ్ట్స్ ఇస్తాడు, ఇంకా వరం వస్తుంది, ఇంకా మాట్లాడుతూ ఉంటావు. నువ్వు ఎంత మాట్లాడితే, యెషయా గ్రంథంలో ఏం రాశాడు? యెషయా గ్రంథంలో ఏం రాశాడు చదవండి ఒకసారి. యెషయా గ్రంథంలో మనం ఈ వరాన్ని ఎంత ఎక్కువగా మనము ఉపయోగిస్తామో ఇక్కడ ఇలా రాశాడు, చదువుకోండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో ఏం రాశాడంటే 11లో అలసినప్పుడు నెమ్మది కలుగుతుంది అని రాశాడు. ఈ గిఫ్ట్ మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఏం రాశాడు? యెషయా గ్రంథం 28:11 చదవండి. అక్కడ ఏముందంటే, నిజమే అలసిన వారికి నెమ్మది కలుగు చేయడు, ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతో నీ జనులతో మాట్లాడుచున్నాడు. భాషలో మాట్లాడతారు, అలసిపోయినట్టు మీరు కనబడుతున్నారంటే యు ఆర్ స్పీకింగ్ ఫేక్ టంగ్స్. ఇట్స్ నాట్ ట్రూ. యు ఆర్ నాట్
రియల్లీ సేయింగ్, రియల్లీ యు ఆర్ నాట్ స్పీకింగ్ ద టంగ్స్ అండి. ఎందుకంటే అలసిపోయినట్లు ఉండరు భాషలు మాట్లాడేవాళ్ళు. మీరు ఎలా ఉంటారంటే ఇక్కడ ఏం చెప్పాడు 11, అలసిన వారికి నెమ్మది. యేసు ప్రభు ఆహారానికి వెళ్ళేటప్పటికి యేసు ప్రభు ఎలా ఉన్నాడు? శిష్యుల ఆహారానికి వెళ్ళినప్పటికి ఆయన అలసిపోయి బావి దగ్గర కూర్చున్నాడు. మళ్ళీ యేసు ప్రభు వచ్చినప్పటికి ఆయన ఎలా ఉన్నాడు? మళ్ళీ శిష్యులు వచ్చేటప్పటికి వాళ్ళే అడిగారు, ఏంటి ఈయన మాట్లాడుతున్నాడు, ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు, అలసిపోయాను అన్నాడు కదా. సో అలసిపోయిన వాడు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఆయన రీఛార్జ్ అయిపోయాడు. సో టంగ్స్ మాట్లాడితే రీఛార్జ్ అవుతాం, రీఫ్రెష్ అవుతాం. కానీ కొంతమంది భాషలు మాట్లాడతారు, ముఖం చూస్తే ఎప్పుడు వాడిపోయినట్టే ఉంటది. సో అందుకని ఇది కరెక్ట్ కాదు. ఒకసారి మనం ఏం చేద్దామంటే, సంఘం అనే శరీరానికి మనం ఏదైనా కీడు చేస్తున్నామా, అది మానుకుంటే టంగ్స్ అనేవి వస్తాయి. ఆ టంగ్స్ అనేవి వచ్చినప్పుడు జరిగేది ఏంటంటే, అలసిన వారికి నెమ్మది, నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పాడు. కాబట్టి పెదవులు మావి అని అనుకోవద్దని, శరీరం నాదే కదా అనుకోవద్దని ఆ ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాడంటే 3వ వచనంలో, సారీ 2వ వచనంలో, మోసకరమైన మనస్సు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. అంటే ఇచ్చకం అంటే ఏంటి? ఇచ్చకం అంటే ఏంటంటే ఏదో ఆశించి మనం ఏదైనా మాట్లాడుతున్నామంటే అర్థం ఏంటి? ఇచ్చకం మాట్లాడుతున్నామంటే ఏదో ఆశించి. అందుకని ఏమన్నాడంటే పౌలు గారు, ధనాపేక్షను కప్పిపుచ్చు వేషమైన ఇంకేమన్నాడు? ఇచ్చకపు మాటలైనా మేము మాట్లాడలేదు అన్నాడు. 2వ అధ్యాయం 5 తెస్సలోనిక పత్రిక. ఇచ్చకపు మాటలు మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకు లేదంటే అది ఒక వేషధారణ. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఆ ఎక్స్పెక్టేషన్ తో మాట్లాడద్దు. ఆశించేది మాట్లాడొద్దండి. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు కదా, మన వల్ల ఒక మంచివాడు మోసపోతున్నాడు. నువ్వు చాలా బాగా పలకరిస్తే నిజంగా నీలో ప్రేమ ఉంది అనుకుంటున్నాడు. కానీ నువ్వు ఆ వ్యక్తి నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఇటీవల అనోక్ అన్ననే స్టేటస్లు ఎవరో హార్ట్ సింబల్ ఆడుతున్నారంట. ఏనా మైక్ ఆన్ చేయొద్దులే, నేను చెప్పేస్తాను. కీడు చేసి వెళ్ళినోడే హార్ట్ పెడుతున్నాడంట. ఏంట్రా హార్ట్ పెడుతున్నాడు అని చూస్తే కొన్ని రోజులకి మళ్ళీ ఫోన్ చేసి, రాజమండ్రిలో ఓఎన్జీసీ వాళ్ళు ఎవరైనా తెలుసా అండి అని అడుగుతున్నాడు. అప్పుడు మేము ఎయిర్పోర్ట్ వారు మీటింగ్కి వెళ్తున్నాం. ఆ రోజు ఫోన్ చేసి అడుగుతున్నాడు అనమాట. ఈయన నాతో ఉన్నాడు కాబట్టి నాకు తెలిసింది, లేకపోతే ఈయన లేకపోతే నాకు తెలిసేది కాదు. ఏం అడుగుతున్నాడు? ఓఎన్జీసీ వాళ్ళు ఏమన్నా మీకు తెలుసా అంటే, ఇప్పుడు దాకా అవసరం లేని వ్యక్తులు ఇప్పుడు ఎందుకు కదిలించుకొని స్టేటస్ కి లైక్ కొట్టడం, మళ్ళీ వ్యక్తులను ఎందుకు పలకరిస్తున్నారు? ఇప్పుడు దాకా ఇక్కడ ఈ పరిచయలో ఉన్న వాళ్ళందరినీ బ్లాక్ చేసేసిన ఒకడు ఇప్పుడు అన్బ్లాక్ చేసేసి మన స్టేటస్లు ఎందుకు చూస్తున్నాడు? వాడు మళ్ళీ మన ద్వారా ఇంకో మోసం చేద్దామని రెడీగా ఉన్నాడు వాడు. అందుకని మీరు ఎవరు వాడి ఫోన్ ఎత్తకండి. వాడు ఎవడో తెలుసుగా మీకు, ఎత్తకండి అది. అంటే ఈ పరిచయను ఒక్కసారి ఎవడైనా పాడు చేశాడంటే వాడికి నువ్వు ఎటువంటి సపోర్ట్ చేయొద్దు. ఎందుకు? ఈ పరిచయం ఎలా జరుగుతుందో నీకు తెలుసు కాబట్టి. అది ఈ పరిచర్యనే కాదు, సంఘం అనే దేవుని పని జరుగుతున్నప్పుడు దాన్ని పాడు చేయొద్దు. ఎందుకంటే మన దాకా వస్తే గానీ ఆ పెయిన్ మనకు తెలియదు. మెయిన్ గా ఈ పనిలో ముందుండి నడిపిస్తున్న వాళ్ళకి పెయిన్ తెలుస్తుంది, మీకు తెలియదు. ఎందుకంటే మీది కాదు కదా ఈ పరిచర్య అంతా. అదే మీ స్థానిక సంఘంలో జరిగితే అమ్మో, రొమ్ము కొట్టుకొని ప్రలాపించేస్తారు. మేము రొమ్ము కొట్టుకుంటే మీరెందుకు? పిల్లను గ్రోవుతున్నారని మనం ఏడితే ఎవరైనా నవ్వుతే కూడా సహించలేం. అదేంటండి మేము ఏడితే పిల్లను గ్రోవుతున్నాడు, వాడు పిల్లకాయలా ప్రవర్తిస్తున్నాడు అంటారు. మరి అట్లానే ఉంటది. మన దాకా పెయిన్ వస్తే గానీ అర్థం అవదు. సంఘాన్ని పాడు చేసేస్తున్నారండి, ఫలానా బ్రదర్ ఫలానా సిస్టర్ అన్నారు. మీ సంఘాన్ని మీరు పాడు చేసేస్తే మీరు అంత బాధపడితే ఈ కంప్లీట్ ఆర్గనైజేషన్ నే డిస్టర్బ్ చేస్తున్న వాడిని మీరు ఎంకరేజ్ చేసి వాళ్ళని మీరు ఉనికిలోనికి తెస్తున్నారంటే మరి దానివల్ల మాకెంత పెయిన్ ఉంటది. కాబట్టి ఏదో ఆశించే ఫోన్లు చేస్తారు, ఏదో ఆశించే మన స్టేటస్ కి లైక్లు కొడతారు. మేము అనుకున్నాం ఈయన ఏదైనా వాక్యం వింటున్నాడా అని అనుకున్నాం అనమాట. వెంటనే తేలిపోయాడు వాక్యం వింటాం కాదు, ఆయనకి ఏదో ఉద్యోగం కావాలంట. ఉం? ఏమి అర్థమవుతుంది మీకు? కాబట్టి ప్రజలు మనతో ఇచ్చకపు మాటలు మాట్లాడతారు. సరే, ఇది ఎలా ఉంచుదాం? నేనేమంటానంటే ఆ ఇచ్చకపు మాటలు మాట్లాడేది నువ్వే అయితే, నువ్వేదో ఆశించి మాట్లాడుతున్నట్లయితే
రోమిలకు రాసిన పత్రిక 16లో ఏమన్నాడు తెలుసా? నువ్వు నిష్కపటుల మనస్సులు మోసం చేస్తున్నావు అన్నాడు. 16:18 రోమపత్రిక. ఏ మాటలతో? ఇంపైన మాటలతో. ఇంపైన మాటలతో ఇంపైన మాటలతో నిష్కపటుల మనస్సు, ఎచ్చకములతో. నిష్కపటం అంటే వాళ్ళకి అసలు ఏ కపటం తెలియదు. అటువంటి కపటం తెలియని వాళ్ళతో నువ్వు ఎక్కువ మాట్లాడి వాళ్ళని డిస్టర్బ్ చేసేస్తున్నావు. సో దయచేసి ఈ ఉదయకాల ఈ వాక్యాలన్నీ మీరు తర్వాత చదువుకోండి. ఇక్కడ 17వ వచనంలో ఏముంది? 18లో ఇచ్చకముల వలన నిష్కపటుల మనసులు మోసపుచ్చుతున్నారు. కపటం తెలియని వ్యక్తులు ఉంటారా? వాళ్ళకి ఏ కీడు చేయాలని ఉండదు వాస్తవంగా, కానీ వాళ్ళను కూడా ఒక బాంబులా తయారు చేసి పడేస్తారు. ఎలాగో ఈ ఇచ్చకపు మాటలు వాళ్ళతో చెప్పేసి వాళ్ళను కూడా బాంబ్స్ లాగా తయారు చేసేస్తారు. అయినా దేవునికి స్తోత్రం, ఎందుకంటే ఎన్ని బాంబులు తయారైనా ఒక వాక్యం ఉంది. ఏంటది? యెషయా గ్రంథం 54:17. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. నేను రాత్రి మెసేజ్ లో కూడా చెప్పాను, మన మైండ్ స్పేస్ వర్క్ స్పేస్ కాదు, రెస్ట్ స్పేస్ అని. సో వర్క్ స్పేస్ లో ఉన్న ఈ డార్క్ పవర్స్ అన్ని మనం అక్కడలే మన మినిస్ట్రీని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాం? భూమి నుండి 400 కిలోమీటర్ల దూరంలో కాదు, ఎవరు సమీపింపరాని తేజస్సులో మన పరిచర్య జరుగుతుంది. కాబట్టి ఎవరు డిస్టర్బ్ చేయలేరు. కాకపోతే బాంబులు కడపలోనే తయారు చేశారనే సంగతి తెలిసిపోద్ది అన్న. స్టాన్లీ అన్న అంతే కదా, బాంబులు కడప బాంబులేగా ఫేమస్. స్టాన్లీ అన్నది కడపే. మా అన్న కడపలో కూడా పరిచర్య జరగాలని ప్రార్థన చేస్తున్నాడు, అడుగుతున్నాడు అనమాట. కడపలో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు బ్రదర్ అని కదా. కడప బాంబు వేసినా కూడా ఏమవుతుంది మినిస్ట్రీకి? ఎందుకు కాదు? ఎందుకంటే ఏమి వ్యర్థమైపోతాయండి, అవన్నీ నిరర్ధకమైపోతాయి. మనము మన మైండ్ స్పేస్ వర్క్ స్పేస్ అయితేనే డిస్టర్బ్ అవుతాం, అది రెస్ట్ స్పేస్ అయితే ఏం జరగదు. అందుకనే నిష్కపటుల మనసులు మోసం చేయొద్దు. మీలో చాలా కపటం ఉంది, కానీ కపటం లేని వ్యక్తులతో ఈ మాటలన్నీ షేర్ చేసేసి వాళ్ళని కూడా బాంబులా తయారు చేసి మా మీద ఇసిరేయిద్దాం. ఎందుకంటే ఆ బాంబులు పేలిన అది మనకేం అవ్వదు, కానీ కాకపోతే మీ వల్ల కొంతమంది పాడైపోతారని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో 8వ వచనం చూడండి. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు అన్నాడు. 8వ వచనంలో మనం అదే చూస్తున్నాం. ఇప్పుడు ఈ వాక్యంలో నలుదిక్కుల గర్వంగా దుష్టులు తిరుగుతున్నారు అంటే అది నీచవర్తన ప్రబలమైంది అని అర్థం. సో ఫస్ట్ నుంచి మన ప్రవర్తన కాపాడుకుంటా ఉంటే గర్విష్ఠులుగా మనం ప్రవర్తించకుండా ఉంటదన్న. నేనెందుకంట, నువ్వు చెప్తే నేనెందుకంట, అసలు నేనెందుకైనా అలా, ఇది ఇది ఫస్ట్ రాకముందే మనం జాగ్రత్త పడాలి. కాబట్టి ఈ ఉదయకాలం గర్వం అనేది రాకుండా ఉండాలంటే, గర్వంతో మనం తిరగటం అనేది జరగకూడదంటే ఫస్ట్ నుంచి మన ప్రవర్తన అనేది మన స్వాధీనంలో పెట్టుకోవాలి. ప్రవర్తన అనేది ఏమని చెప్పాడంటే నాలుకను స్వాధీనంలో పెట్టుకోనట అన్నాడు. యాకోబు పత్రికలు ఈ వాక్యం ఎక్కడ చెప్పాయని చెప్తారా? నాలుకను స్వాధీనంలో పెట్టుకోవాలి. ఎవరు అండి? కాకినాడ. ఎవరు పాస్టర్ గారి పేరు చెప్పండి. సందీప్ అన్నాళ్ళ దగ్గర. రైట్. హోప్ నెంబర్ 22. సందీప్ అన్నోళ్ళ ఇంట్లో చెప్పాను ఈ వాక్యం. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో నాలుకను స్వాధీనపరుచుకొనుట అనే వాక్యము మనం అక్కడ విన్నాం. మీరు చదవండి, దాన్నే ప్రవర్తన అన్నాడు. 22వ అధ్యాయం 1వ అధ్యాయం 26. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక, దీనినే కొంచెం పైకి వస్తూ ఏమన్నాడంటే 22లో ప్రవర్తన అన్నాడు. సో ప్రవర్తన అంటే అర్థం ఏంటంటే మన నాలుకను మనం అదుపు చేసుకోవాలి. సో మన నాలుకను అదుపు చేసుకోగలిగితే ఆ తర్వాత గర్వం అనేది మనలో రాదు. సియోను కుమార్తెలు ఎలా నడుస్తున్నారంట? మెడచాచి నడుస్తున్నారంట. నలుదిక్కులా గర్వం గలవారు తిరుగులాడుతున్నారు, మెడచాచి నడుస్తున్నారు. వాళ్ళతో స్టెఫన్ ఏమని మాట్లాడాడు? వంచని మెడగలవారులారా అన్నాడు. మెడ వంచని స్వభావం వద్దండి దయచేసి. ఉదయకాలం అపోస్తల కార్యాల గ్రంథంలో నుంచి ఈ వర్తమానంలో 7వ అధ్యాయం 51లో ఉందంటే ముష్కరులారా వంచని మెడగలవారులారా. ఫుట్ నోట్లో ఉంది, చదువుకోండి. ముష్కరులు అయిపోతారు, మూర్ఖులు.
గర్వం గలవారు మూర్ఖులు అయిపోతారు. రే బాబు ఈ దారిలో ఎలక్కరి దేవుని చిత్తం కాదురా అన్నా కూడా వారంట కొండ కొనకి ఎక్కి వెళ్ళిపోయారంట. రాత్రి మనం విన్నాంగా మెసేజ్. వెళ్ళొద్దు, సాగిపోకండి, ఇది కొనసాగదు అని అంటే జాకబ్ గారు షుగర్ లెస్సా షుగరా? ఆ? మేమేం అడగం, మాకేం ఇవ్వద్దులే, చెప్పండి షుగర్ లెస్సా షుగరా అని అడుగుతున్నాం. ఏనా అడుగుతారా మీరేమన్నా? వాటా ఏం లేదు కదా. సరే మీ మీటింగ్ అయ్యాక అడగండి. కాషాయం ఏదో అవుతున్నాడు. అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో వచనాలు తీసి చూడండి. 51లో ఏముంది? వంచని మెడగర వారులారా అని ఉందండి. మెడ వంచని వారు ఏమంటారు? నా ఇష్టం, నేను ఇటే వెళ్ళిపోతాను అంటారు. వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? అక్కడ హోర్మా ఉంది. హోర్మా అంటే నిర్మూలం. అందుకనే మూర్ఖులైపోతున్నారు కొంతమంది. మూర్ఖించి వెళ్ళిపోతున్నారు. ఈ దారిలో నీకు చిత్తం లేదు, ఈ దారిలో నీకు కొనసాగింపు లేదు, ఈ దారిలో నీకు అభివృద్ధి లేదు, ఈ దారిలో నీకు జీవం లేదు. 26:16 ఈ దారిలో నీకు నెమ్మది లేదు. ఆదికాండం 24:48 ఈ దారిలో నీకు సహాయము లేదు. సహాయం లేని దారిలో, నెమ్మది లేని దారిలో, సమాధానం లేని దారిలో, జీవం లేని దారిలో, అభివృద్ధి లేని దారిలో, కొనసాగింపు లేని దారిలో ఎన్నో రుజువులు పొందిన వారు కూడా వెళ్తున్నారంటే కారణం మూర్ఖత్వం, దానికి ముందు వచ్చిన గర్వం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? పరిశుద్ధాత్మ ఎన్నో రుజువులు ఇస్తున్నాడంట. మరి ఈ రోజు మనం ఎన్నో రుజువులు చూసిన తర్వాత కూడా సరికాని దారిలో వెళ్ళిపోతున్నామంటే దాన్ని మూర్ఖత్వం అంటారు. కానీ మూర్ఖత్వానికి ముందే వస్తుంది, గర్వం వస్తుంది. ఆ గర్వానికి ముందు మన నాలుకను స్వాధీనపరుచుకుంటా ఉంటే నీచవర్తన ప్రబలం కాదు. నీచవర్తన ప్రబలం కానీకండి. ఆ కొంతమంది అంటారు, నా కోపం కట్టలు దించుకొని నీకు ఏది మాట్లాడితే అది మాట్లాడితే అందుకే నన్ను రేగొట్టుకుంటారు. అట్లే ఎందుకు? నువ్వు ఆత్మ కలిగినోడు కదా. ప్రవక్తల స్వాధీనంలో ఉంటాయని ఉంది కదా. మరి నన్ను డిస్టర్బ్ చేస్తే నేను కంట్రోల్లో ఉన్నంటారేంటి? మీరేమన్నా దురాత్మ పట్టిన వాళ్ళు ఏంటి? యాకోబు పత్రికలో అదే చెప్పాడు. గుర్రములు మనకు లోబడుటకై వాటి నోటికి మనం కళ్ళెం పెడతాం కదా. కాబట్టి ప్రతి ఒక్కరు తమ నాలుకను అదుపులో పెట్టుకోండి అని చెప్పాడు. మరి ఎలా అదుపులో పెట్టుకోవాలి బ్రదర్ అంటే, ఇప్పుడు ఈ ఉదయం వాక్యం వచ్చింది కదా, అది లోపల నాటబడితే ఆ శక్తిగల వాక్యము ఏం చేస్తుంది? లోపల నాటబడి మీ ఆత్మలను కాపాడుతుంది. ఆత్మలంటే నాలుకలు. మీ టంగ్ను కంట్రోల్ చేయగలిగిన పవర్ మీ హృదయంలో నాటబడిన వాక్యంలోనే ఉంది. హృదయపూర్వకంగా వాక్యాన్ని అంగీకరించండి. కష్టమే. ఆదరణ వాక్యం అయితే అంగీకరిస్తాం, కానీ హెచ్చరిక వాక్యాన్ని మాత్రం అంగీకరించలేం. యేసుప్రభు వస్తే తలుపు కూడా తీయలేదంట ప్రకటన 3:20లో. పరమగీతంలో ప్రియుడా ప్రియుడా ప్రాణప్రియుడా ప్రాణప్రియుడా అన్నది కూడా మంచుకు తడిసిపోతున్న తల తలుపు తీయలేదంట. ఇప్పుడు కూడా అంతే. ఆదరణ వాక్యమా కాలింగ్ బెల్ నొక్కకపోయినా తీసేస్తారు. హెచ్చరిక వాక్యమా కాలింగ్ బెల్ నొక్కినా లోపల లాగరు. తీసుకోండి, తీసుకుంటే మీకే బెస్ట్. ఎందుకంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించమని ఎందుకన్నాడు అంటే, ఆ వాక్యం మనకు సుత్తిలాగా ఉంటది కాబట్టి. సుత్తిలాగా ఉండేది సాత్వికంతో అంగీకరించాలి. నా వాక్యము అగ్ని వంటిది కాదా అన్నాడు. వాక్యం సుత్తి వంటిది కాబట్టి కంసాలు అని అగ్ని అన్నాడు, తర్వాత సబ్బు వంటిది అన్నాడు, సుత్తి వంటిది అన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో దాన్ని సాత్వికంతో అంగీకరించే అన్నాడు 21. ఎందుకు? అది లోపలికి వెళ్ళాక నీ నాలుకను కంట్రోల్ చేసిద్ది. నీ నాలుక కంట్రోల్ అయితే నీ ప్రవర్తన కంట్రోల్ అయింది. నీ ప్రవర్తన కంట్రోల్ అయితే నీ గర్వం అనేది రాదు. గర్వం రాకపోతే మూర్ఖత్వమే రాదు. సో మూర్ఖత్వం అనేది వచ్చినప్పుడే చెప్పాడు ఏమనంటే, మీరు పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నారు అన్నాడు. ఎవరు? స్టెఫను. మీరు పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నారు. ఫస్ట్ ప్రీచర్ ఎవరు? అపోస్తల కార్యాల్లో సంఘములు, యెరూషలేం సంఘంలో ఫస్ట్ ప్రీచర్ పేతురు కదండి. పేతురు ఏం చెప్పాడు? మీరు ఆత్మను మోసం చేస్తున్నారు అన్నాడు. సెకండ్ ప్రీచర్ ఎవరు? స్టీఫెన్. ఏం చెప్పాడు? మీరు ఆత్మను ఎదిరిస్తున్నారు అన్నాడు. ఆత్మ కార్యాల గ్రంథంలో ఆత్మను మోసపుచ్చే వారి గురించి విన్నాము, ఆత్మను ఎదిరించే వారి గురించి కూడా వింటున్నాం. ఆత్మను ఎదిరించేవారు మూర్ఖత్వం గలవారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ప్రకటన 2:7. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. వినండి, వింటే మేలు. ఏమన్నాడు? ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులు నీవు వింటే నీకే మేలు. పేతురు ఏమన్నాడు? 2వ పత్రిక 1వ అధ్యాయంలో
ఎందుకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉన్నది, దాని యందు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. 1:19. వింటే మేలు, లక్ష్యముంచితే మేలు. వినకపోతే, లక్ష్యముంచకపోతే మేలు పోగొట్టుకుంటారు అంతే. ఈ ఉదయం ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. నీతివర్తన ప్రబలం కాకుండా, నాలుకలు అదుపు తప్పి మాట్లాడకుండా, మరి భక్తిని సాధకం చేసుకుంటూ, గర్వం అనేది రాకుండా చూసుకోండి చాలు. గర్వం వస్తే మూర్ఖత్వం వచ్చేసింది. మూర్ఖుడు ఇంకెవడి మాట ఎండు. మూర్ఖుడు ఎవడి మాట అని వింటాడా? ఎవడి మాట ఎండు. అందుకని వాడిని మనం సాధు చేయలేం. ప్రతి నరుడు ప్రతి జంతువును సాధు చేస్తాడంట. పులిని పెంచుకునేవాడు ఉన్నాడు, సింహాన్ని పెంచుకునేవాడు ఉన్నాడు, ఏనుగును కూడా కంట్రోల్ చేసేవాడు ఉన్నాడు. కానీ నరుడు తన నాలుకను సాధు చేసుకోలేడట. నాలుకను సాధు చేసుకోలేని నరుడిని ఎవడో సాధు చేయలేడు. కాబట్టి వాడిని మనం కంట్రోల్, ఆ మూర్ఖుడిని వదిలేయటం అంతే. కాబట్టి మూర్ఖుడు తాను హోర్మాకి వెళ్ళాక తెలుసుకుంటాడు ఏమనంటే, నేను చెప్పినప్పుడు వెళ్ళలేదు, ఈ దారిని వచ్చాను, ఇప్పుడు నాకు జరగాల్సిందే జరిగింది అనుకుంటాడు. కాబట్టి వాడిని అట్లా కాన్సిక్వెన్సెస్ కుదిలేస్తేనే మంచిది. వాడే రేపొద్దుట దెబ్బలు తిని మారితే మారతాడు, దేవునికి స్తోత్రం. మారకపోయినా 1000 రాజ్యంలో అందరం కలిసే ఉంటాం. ఉంటాం లేదా? ఏమదన్నా? 1000 రాజ్యాలు మీ అమ్మగారు మనం అందరం కలిసి మాట్లాడుకుంటాం. మరి అప్పటిదాకా మరి మీ అమ్మగారిని నేను చూసేటట్టు ఏం లేదు. రమ్మనండి తొందరగా పరిచయలోకి. వస్తారండి. త్వరగా దేవ ఆశ్చర్య క్రియలు జరిగించేది అన్నట్టు త్వరగా తీసుకురా. 1000 రాజ్యాలు అందరం కలిసే ఉంటాం. ఓకేనా? కొంతకాలం ఎడబాటు ఉంటది. చిన్న కుమారుడు ఇంటికి వస్తే మంచిది, ఇంటికి రాపోయినా 1000 రాజ్యాలు కలిసి ఉంటాం. కాబట్టి ఆ వాడు ఎక్కడ దూరం అయిపోతాడని తండ్రి చిన్న కుమారుని ఎత్తుకుంటే వెళ్ళలేదు. ఎందుకు ఎత్తుకుంటే వెళ్ళలేదంటే ఆడు మూర్ఖుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆడిని ఎత్తుక్కుంటూ వెళ్ళామనుకోండి, వాడు ఆ కాన్సిక్వెన్సెస్ తెలియక అదే తప్పు మళ్ళీ చేస్తాడు. అలాగని వాడు సెట్ అవ్వలేడు. అందుకని ఈ విషయాలన్నిటిలో చాలా గ్రహింపు ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి వీటిని హృదయపూర్వకంగా హత్తుకొని సాగిపోదాం. ప్రభు మీ అందరికీ ఇటువంటి వివేచన వరం, కృపావరం, ఆత్మవరం, ఆత్మల వివేచన అనుగ్రహించును గాక. తద్వారా మీ ద్వారా మినిస్ట్రీ పెరుగును గాక. మీకు ఆశీర్వాదం వస్తుంది. ఇంకా దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. ఈ తలంపులు ప్రభు మనందరి వీటిలో దీవించును గాక. ఆమె కీర్తన గ్రంథము 12వ అధ్యాయం నుంచి 2వ వచనం నుంచి, ఒకరితో ఒకరు అబద్ధంలాడట, అలాగే మోసకరమైనటువంటి మనస్సు, ఇచ్చకపులాడలు మాటల గురించి ప్రభు ఈ యొక్క అధ్యాయం నుంచి మాట్లాడుతూ, అబద్ధం ఆడడం అనేది దానివల్ల కలిగే నష్టం, సంఘంతో మనం ఆడేది, సంఘంతో అబద్ధం ఆడడం వల్ల అవయవాలకు కలిగే నష్టం, దానివల్ల పరిచయకు కలిగే నష్టాన్ని ప్రభు మాట్లాడారు. మనం మాట్లాడే మాటల వల్ల నాలుకని స్వాధీనపరచుకోవడం ఎంత ప్రాముఖ్యమైన అవసరంతో ప్రభు మాట్లాడారు. మనం మాట్లాడే మాటల వల్ల నిష్కపటుల మనసు ఏ విధంగా వారు పాడవుతుందో, తద్వారా కలిగే నష్టాన్ని కూడా ప్రభు యొక్క అధ్యాయం నుంచి ఇంకా అనేక విషయాలు మరి పరిశుద్ధాత్మ సాయంతో మాట్లాడిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు, అలాగే ఇప్పటివరకు నిలిచి వాటికున్న ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు సాయంత్రం నల్లజర్లో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. ఈ వారంలో జరిగే పరిచయాల కొరకు ప్రార్థన చేయండి. అలాగే మే నెలలో 19 నుంచి 23 వరకు జరిగే మరి సమ్మర్ కాన్ఫరెన్స్ వరకు ప్రార్థన చేయండి, సిద్ధపడండి. ఈ సమయంలో ఎవరైనా ముగింపు ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడిక ముగింపు చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ప్రార్థించినట్లయితే కూడిక ముగింపు చేసుకుందాం. డేవిడ్ రాజు గారు చేయండి, అన్నాలండి. అన్న మైక్ మ్యూట్ లో ఉండిపోయింది అన్న. ఎవరిదమ్మా? డేవిడ్ రాజు గారు చేస్తున్నారా? మైక్ ఆన్ చేయండి. పరిశుద్ధులైన డాడీ నాయన యేసయ్య ఉదయ కాలంలో మరి యొక్క దాసుని ద్వారా శ్రేష్టమైన తలంపులను మాకు ఇచ్చారు.
ప్రత్యక్షత కూడా ఇచ్చారు. నాలుగు విషయంలో ఎలా ఉండాలి, మరి ఇచ్చకములాడే మనసుతో రండి తండ్రి నాయన, అబద్ధములాడే మరి నాయన ఎలా తప్పించబడాలో ప్రభా, మరి అనేక శ్రేష్టమైన ఆలోచనలు ప్రభా మీరు మాకు అనుగ్రహారు తండ్రి నాయన. నరుల్లో నాయన నీచ ప్రవర్తన ప్రబలైన ప్రభా, దుష్టులు గర్విష్ఠులై తిరుగుతున్నారు ప్రభా. ఇదిగో తండ్రి నాయన, యాకోబు పత్రిక ద్వారా కూడా మరి అనేకమైన నాయన ఉదాహరణలు మరి మీరు ఇస్తూ మాట్లాడారు. నాలుకని స్వాధీనంలో పెట్టుకోవాలన్నారు ప్రభా. తండ్రి నాయన యేసయ్య తండ్రి తన నాలుకను కాపాడుకున్నాడు, తన ప్రాణాన్ని కాపాడుకుంటాను మీరు సెలవిచ్చారు. ఇదిగో తండ్రి నాయన, జీవమరణము నాలుగు వశం అన్నారు ప్రభా. తండ్రి నాయన మా నాలుక ద్వారా మాకు ఎంతగానో నష్టం కలుగుతుంది, ఇతరులకు నష్టం కలుగుతుంది. గర్వం వల్ల మేము మూర్ఖులు నాయన ముష్కరులు అవుతామని మరి చాలా నష్టం తెచ్చుకుంటారని మీరు సెలవిచ్చారు ప్రభా. తండ్రి నాయన అనేకమైన నాయన తండ్రి నాయన తలంపుల ద్వారా మీరు మాట్లాడారు. మాలో ఉన్న ప్రతి లోపాన్ని కూడా మీరు సరిచేస్తారు ప్రభా. నీకు స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం ప్రభా. దాన్ని మమ్మల్ని ప్రేమించి ప్రభా మీ శ్రేష్టమైన ఉపదేశాన్ని ఇస్తున్నారు ప్రభా. అనేక సందర్భాల్లో ప్రభా మరి నాయన కపట సహోదరుల ద్వారా, ఇచ్చకములాడు వారి ద్వారా కూడా ఎంతో నష్టము కలిగి చేస్తారని, అలాంటి వారిని మేము ముందే గుర్తించాలని మీరు సెలవిచ్చారు ప్రభా. తండ్రి నాయన, అబద్ధములాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుగు నుండి మమ్మల్ని కాపాడుతూ అనేక విషయాలైనా తెలియచేస్తారు ప్రభా. తండ్రి పేతురు ముందు అబద్ధం ఆడినప్పుడు ప్రభా వారు చనిపోయారు ప్రభా. తండ్రి మేము కూడా అబద్ధం ఆడినప్పుడు ప్రభా మేము కూడా ఆత్మలోనైనా మేము చనిపోతాం ప్రభా. నాయనా అటువంటి వారమే ఉండక ప్రభా మేము జీవింపబడేవారుగా, బ్రతికి ఉండి సాక్షులుగా ఉండేవారుగా ప్రభా, మీ పని చేసేవారుగా ఉండాలని మేము ఆశపడుతున్నాను ప్రభా. మాలో మృతమైన ఏది ఉండటానికి వీలు లేదు ప్రభా. శారీరకం నిరర్ధం అన్నారు ప్రభా. తండ్రి నాయన మీ కృపలో బలపరిచే ఇదిగో తండ్రి నాయన హైదరాబాద్ మీటింగ్ విషయంలో కూడా మీరు నీ కార్యము జరిగించండి ప్రభా. ఆయన 19 నుంచి 23 జరుగు కోరికల విషయంలో, వాతావరణ విషయంలో, రిజర్వేషన్ విషయంలో, ఏర్పాట్ల విషయంలో ప్రభా, కాన్ఫరెన్స్ హాల్ విషయంలో ప్రభా సమస్తము సమకూర్చండి ప్రభా. యేసయ్యా మీరు సహాయం ఇచ్చండి ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. ఈ దాసులు మరి అనేక చోట్ల చర్చ చేస్తున్నారు ప్రభా. నల్లజర్లలో ప్రభా తండ్రి నాయన, అలాగే దండగర్లో ప్రభా, భీమారంలో ప్రభా, మరి యానంలో ప్రభా, మరి పెద్దాపురంలో ప్రభా, అలాగే ప్రభా కాకినాడలో ప్రభా, మహదేవపురంలో ప్రభా, చీడిగిలో ప్రభా మరి పరిచయం చేస్తున్నారు ప్రభా. చాలా భారంతో ప్రభా వ్యయం ఖర్చు పెట్టి ప్రభా పరిచయం చేస్తున్నారు ప్రభా. అయ్యా నీ కుమారునికి బలపరిచి ప్రభా వారి సంతోషంతో పని చేయుటకు, అందరూ సహకరించుటకు సహాయం ఇచ్చింది ప్రభా. స్తోత్రం ప్రభా. ఈ భారమైన పని అంచే దినాల్లో ఎంతో నమ్మకముగా తండ్రి విశ్వాసం ఏర్పాటు ద్వారా పని చేస్తుందిగా ప్రభా. మీరు కనికరించండి ప్రభా, మీరు కృప చూపించండి ప్రభా. ఆత్మీయ ఆనందంతో సంతోషంతో నీ పని చేసుకుంటూ సహాయం ఇచ్చండి, అందరూ సహకరించడానికి సహాయం చేయండి ప్రభా. హైదరాబాద్ కావాల్సిన ధనాన్ని కూడా మీరు సిద్ధపరచండి ప్రభా. అయ్యా మేలు చేయండి ప్రభా. ఉన్నది లేనిదన్నట్టు చేయగల దేవుడు ప్రభా. ఆశ్చర్యకరుడైన తండ్రి స్తోత్రం ప్రభా. తండ్రి నాయనా నువ్వు ఎంతగానో బ్రతికించే వాక్యం మమ్మల్ని నింపుతున్నారు ప్రభా. నీకు స్తోత్రము నాయనా, అయ్యా నీకు స్తోత్రం ప్రభా. నీకు మార్పు పెట్టిన బాధ్యతలు సంపూర్ణంగా నెరవేరుస్తున్నారు ప్రభా. తెలియని వాక్యము అనేక మందికి తెలియజేస్తూ సత్యాన్ని బోధిస్తూ ప్రభా, సత్యంలో సరిచేస్తూ ప్రభా, స్థిరపరుస్తూ బలపరుస్తూ ప్రభా నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం ప్రభా. అటువంటి మంచి నమ్మకమైన గృహ నిర్వాహకత్వాన్ని నడిపిస్తూ ఉంటుంది కేవలం కృప ప్రభా. అన్ని రాజ్యానికి సిద్ధపరుస్తున్నా నీ కుమారుడికి ఆరోగ్యం ఇచ్చిన కుటుంబాన్ని ఆయన దీవించండి. దాసులు అనుగారు కూడా ఎంతో చక్కని బాధ్యత వహిస్తూ చక్కగా నడిపిస్తున్నారు ప్రభా. ఇచ్చిన తలంపులు బట్టి నీకు స్తోత్రం ప్రభా. రానున్న దినాలు ఈ పరిచయం గొప్పగా ఆశీర్వదించమని, కనికరాలు ఈ పరిచయపై మార్చమని, జూమ్ లో ఉన్న సహోదరులు సేవకుల కుటుంబాలు కూడా దీవించమని, సమస్త మహిమ ఘనత మీరే పొందమని, కొద్ది ప్రార్థన పాలు చేసుకోమని యేసు నామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన జాకబ్ గారికి, అలాగే కొడుకులోని ప్రియులందరికీ, డేవిడ్ రాజు గారికి, కొడుకులోని ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కొడుకు ముగింపు చేసుకోండి.
అయ్యా వందనాలు. అందరికీ వందనాలు. అందరికి అందాలండి. వందనాలు అయ్యా. అందరికీ అందరికీ వందనాలు. వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి.